హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం రొయ్యలు జీడిపప్పు కర్రీని తయారు చేసుకునే విధానం చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థములు: కడిగి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన రొయ్యలు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. మనం కళాయిలో నూనె పోసుకొని ఒక చెక్క, లవంగ, యాలక్కాయ వేయాలి. తర్వాత జీడిపప్పు వేసి చక్కగా ద్వారగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న జీడిపప్పులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 5 నిమిషాలు సన్నని సెగ మీద ఈ ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఈ మాదిరిగా వేయించుకున్న ఉల్లిపాయలో ఉప్పు, కొద్దిగా పసుపు వేయాలి. ఈ మాదిరిగా ఈ ఉప్పు పసుపు వేసి చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం అల్లం, వెల్లుల్లి, తర్వాత కొబ్బరి వేసిన పేస్ట్ని కొద్దిగా వేసుకోవాలి. కొబ్బరి వేయకపోయినా పర్లేదు, అల్లం వెల్లుల్లి వేసుకున్న పేస్ట్ని చక్కగా వేసుకోవాలి. ఇలా వేసుకుని వేయించుకొని 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసి చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో గసగసాలు, ఎండు కొబ్బరి పేస్ట్ని వేసి వేయించాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న రొయ్యల్ని వేసి ఇట్లా ఒక 10 నిమిషాలు సన్నని సెగ మీద వేయించుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత కారం అంటే సాంబార్ కారం 1 స్పూను, పచ్చి కారం 1 స్పూను, ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయలు వేయించిన పౌడర్ అంటే గరం మసాలా పౌడరు 1 స్పూన్ వేసి ఇట్లా వేయించుకోవాలి. కారం కూడా ఈ ముక్కలకు పట్టేటట్టు సన్నని సెగ మీద వేయించుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. దానికి ముందర మనం ఒక 1/2 కప్పు వాటర్ వేయాలి. వాటర్ వేస్తే ఈ మసాలా అంతా ఈ రొయ్యలకి పట్టింది కాబట్టి, జీడిపప్పు కూడా ఉడకాలి కాబట్టి మనం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాంట్లో జీడిపప్పు, పుచ్చపప్పుని ఒక 10 నిమిషాలు నానబెట్టి వాటిని కూడా కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసి ఈ పేస్ట్ని కూడా ఈ ఉడికిన రొయ్యల కూరలో వేసి ఈ మాదిరి గరిటతో తిప్పుకొని చక్కగా మనకి ఉప్పు సరిగా ఉందో లేదో చూసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇట్లా కలిగి పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టుకుంటే మనకి ఇది కూడా, ఎందుకంటే బాదం, జీడిపప్పు మనకి అడుగంటిది కాబట్టి సన్నని సెగ మీద ఉడికించుకుంటే నూనె పైకి వచ్చేంత వరకు ఈ కూరని ఉడికించుకుంటే ఈ మాదిరిగా తయారవుతుంది. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం కూడా ఈజీనే ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీ, పుల్కా, రుమాల్ రోటీ, రైస్లో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.